అందరికీ నమస్కారం. మా జీవన చంద్రికలు ఆడియో వీడియో కథలు వినేవారికి స్వాగతం. తల్లి తనలో తానే మాట్లాడుకుంటూ ఏవేవో పిచ్చిగా చేస్తోంది అని కొడుకు బాగా అర్థం చేసుకున్నాడు. తల్లి దగ్గరికి వెళ్ళి అడిగాడు కొడుకు, అమ్మా, ఏమిటి నీ పిచ్చి? ఇంట్లో ఇంతమంది ఉన్నారు కదా, అలా నీలో నువ్వే గొణుక్కుంటావేంటి? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావమ్మా అని అన్నాడు. నేనా? మాట్లాడానా? ఎప్పుడురా? నేనెవరితో మాట్లాడాను నాన్న? నేనెవరితో మాట్లాడలేదు అంది తల్లి. ఏమిటో అమ్మా, రాను రాను నీకు పిచ్చి వేషాలు ఎక్కువైపోతున్నాయి. నాన్నతో మాట్లాడవు, నాతో మాట్లాడవు, కోడలతో మాట్లాడవు, ఇంకా ఇంట్లో తమ్ముడు, వాడి భార్య, వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఇంతమంది ఉన్నారు కదా, ఎవరితోనే మాట్లాడవు. కానీ ఏమిటో అయోమయంగా ఎక్కడో చూస్తూ ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటావు. ఎవరు కనిపిస్తున్నారు అని మళ్ళీ అడిగాడు కాస్త కోపంగా కొడుకు. ఏమో నాయన, నాకేం తెలియదురా అంది తల్లి. ఈలోగా అక్కడికి వచ్చిన కోడలు, ఎందుకు వచ్చిందిలేండి, ఊరికే హాస్పిటల్లో చూపిస్తే పోతుంది, మళ్ళీ ఇదో పెద్ద చికాకు, మళ్ళీ అదేమైనా జబ్బు అనుకోండి, మళ్ళీ అది ముదిరిపోయి పిల్లలు పట్టించుకోలేదు, కొడుకు పట్టించుకోలేదు, కోడలు పట్టించుకోలేదు, అందుకే అది ఇలా అయిపోయింది, అలా అయిపోయింది అని మళ్ళీ మనల్ని అంటారు. రేపు హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పింది కోడలు. అలాగేలే, మరి ఎవరికి చూపించాలో ఏమిటో ఏం అర్థం కావట్లే, ఎవరిని అడుగుదాం అని అలా అన్నాడు కొడుకు. కోడలు అంది, సైకియాట్రిస్ట్కి చూపిద్దాం, తనలో తానే మాట్లాడుకుంటోంది, ఇంకేముంది, ఇలాంటి వాటికి బోన్స్ అని మరి ఈఎన్టీ అని వేరే వేరే తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారు, దీనికి సైకియాట్రిస్ట్ అయితే తెలుసుకుంటాడు అని చెప్పింది కోడలు. అలాగేలే అని కాస్త వీలు చూసుకొని సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళి చూపించారు. ఆ డాక్టర్ అన్నాడు, ఏమ్మా, నీకు మంచిగా నిద్ర పడుతుందా అని అడిగాడు. పడుతుందండి చెప్పింది ఆవిడ. మీ పిల్లలు నేను మంచిగా చూసుకుంటారా అమ్మా అని అడిగాడు. చూసుకుంటారండి అని చెప్పింది. ఇంకా నీకు ఒంట్లో ఏమైనా అనారోగ్యాలు ఉన్నాయా, ఎక్కడైనా నొప్పులు కానీ బాధలు కానీ ఉన్నాయా అన్నారు. నొప్పులంటే ఉన్నాయి, బాధలు అంటే ఉన్నాయి, కానీ నాకు చెప్పడానికి తెలియటం లేదు అంది. ఓహో, బాడీ పెయిన్స్ ఉన్నాయన్నమాట నీకు, మరి ఏం వేసుకుంటున్నావు టాబ్లెట్లు అన్నాడు డాక్టర్. నేను ఏ టాబ్లెట్ వేసుకోవట్లేనండి అని చెప్పింది. సరే అని వెంటనే పిల్లల్ని పిలిచి చెప్పాడు, ఈమెకి బాడీ పెయిన్స్ బాగా ఉన్నాయండి, నా దగ్గరే కాదు చూపించాల్సింది, కొంచెం మామూలుగా చూసే డాక్టర్లు ఉంటారుగా, జనరల్ ఫిజిషియన్, వాళ్ళకి చూపించండి అని చెప్పాడు. అవునా, బాడీ పెయిన్స్ ఉన్నాయా, మరి ఎప్పుడు మాకు చెప్పదండి, అలాగని ఆ మొక్కతే ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటుంది, అందుకని మీ దగ్గర తీసుకుని వచ్చాం అని చెప్పారు వాళ్ళు. అవునా, అయితే ఒక 2 రోజులు అబ్జర్వేషన్ పెట్టుకుని చూడాల్సి ఉంటుంది, మరి ఇలా ఏం తెలియట్లేదు అన్నాడు. సరే, మళ్ళీ 2 రోజులు ఆగి రండి అన్నాడు. సరే అని మళ్ళీ 2 రోజులు ఆగి వచ్చారు. వచ్చాక అప్పుడు అడిగాడు, ఏమ్మా, బాడీ పెయిన్స్ ఏమైనా తగ్గాయా అని. ఏం తగ్గలేదే అని అంది ఆవిడ. అదేంటి, వాళ్ళు మందులు ఏం తీసుకొచ్చి ఇవ్వలేదా అని చెప్పారు. మందులా? దేనికి, ఎవరు తెచ్చిస్తారు అని అడిగింది ఆవిడ. అదేమిటమ్మా, నీ కొడుకు కోడలు వచ్చారు కదా మొన్న, వాళ్ళే తెచ్చిస్తారు, వాళ్ళే కదా చూపించారు అని అన్నాడు. అవునా, అయితే మరి వాళ్ళనే అడుగు, నాకేం తెలుసు అని అంది ఆవిడ.
ఆ తర్వాత ఆ డాక్టరు వాళ్ళని పిలవడం కోసమని అక్కడ బెల్ నొక్కకుండా నువ్వు ఇలా పడుకోమ్మా అని చెప్పి తాను కట్టెన్ దగ్గర నుంచి పక్కకు వచ్చాడు. ఆవిడ తనలో తానే మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. వీడో పిచ్చి డాక్టర్ లాగా ఉన్నాడు. ఎవడో మందులు ఇస్తాడట, ఎవడో మందులు తీసుకుని వస్తాడట. నాకేంటో బాధ ఉందిట, నాకేదో నొప్పి ఉందిట, వాడేదో మందులు రాశాడట. ఏం బాధ ఉంది, ఏం నొప్పి ఉంది, వీడికి ఏమైనా తెలుసా? ఆ బాధ వీడు మందులు తీరుస్తాయా, లేక వీడు తీరుస్తాడా, లేక తీసుకొచ్చిన వాడు తీరుస్తాడా? బాధలు పెట్టేదే వాళ్ళు, నొప్పులు వచ్చేదే వాళ్ళ వల్ల, ఇక తీర్చేవాడెవడు అని అలా మాట్లాడుకోవటం విన్నాడు డాక్టర్. ఇక బయటికి వెళ్ళకుండా అలాగే సైలెంట్గా ఉండి ఆమె మాట్లాడుకుంటూ ఉంటే అలా మౌనంగా వినటం మొదలుపెట్టాడు. నొప్పుందా అన్నాడు. ఉంది అని చెప్పాను. ఎక్కడా అని అడిగాడా? అడగలే కదా, అడిగితే చెప్పేదాన్ని. అయినా ఏం చెప్తారులే వీడి ముఖం, వాడికి మాత్రం ఏం తెలుసు, వాడు ఓ కొడుకేగా ఓ అమ్మకి. పిల్లలు పుట్టక మునుపు పుట్టలేదు అని చాలా నొప్పి పడ్డాను. పెళ్ళి కాక మునుపు మా అమ్మ నాన్న ఈ పిల్లకి ఏ సంబంధం కుదరటం లేదని తెగ బాధపడుతూ ఉంటే మనసులో చాలా బాధపడ్డాను. పెళ్ళయ్యాక ఆయన చెడు తిరుగులు తిరుగుతూ ఉంటే ఎంతో బాధపడ్డాను. ఇంటికి వచ్చి నన్ను చాలా బాదుతూ ఉంటే ఒళ్ళంతా నొప్పులు. ఆ తర్వాత ఎంత మంది దేవుళ్ళకి దండం పెడితే పిల్లలు పుట్టారు. అప్పుడు సంబరపడ్డా. ఎన్నో నొప్పులు పడి వాళ్ళని కానీ పెంచి పెద్ద చేశాను. పెళ్ళాలు వచ్చాక కొడుకులు, పిల్లలు పుట్టాక మొగుడు ఇలా చులకన చేసి అవమానం చేసి వేరే ఆడవాళ్ళతోనే ఉంటూ ఒకటా రెండా జీవితంలో ఎన్నని చెప్పుకోవడానికి ఎన్ని నొప్పులు, ఎన్ని బాధలు. దేహానికా మనసుకా? దేహానికి పడే నొప్పులు దేహానికి పడ్డాయి, దేహానికి కావలసిన బాధలు దేహానికి వచ్చాయి. కానీ మనసుకు వచ్చినటువంటి ఈ బాధ, ఈ నొప్పి, ఈ గాయం ఎలా మానుతుంది? ఎవరు మానుస్తారు? ఈ తీసుకొచ్చి హాస్పిటల్లో చూపించిన వాడు తక్కువవాడా? వాడు చేసిన గాయాలు ఎన్ని? ఒకటా రెండా? వాడు నన్ను హాస్పిటల్ తీసుకుని వస్తే ఈ డాక్టర్ నన్ను అడుగుతాడు, నొప్పి ఉందా అమ్మ, బాధ ఉందా అమ్మ అంటాడు. ఏం చెప్పాలి వీడికి? ఎంత నొప్పి ఉందనాలి, ఎంత బాధ ఉందనాలి? టాబ్లెట్లు రాస్తే పోయేదేనా అది? కాదు. భగవంతుడు కన్ను తెరిచి ఇక నువ్వు పడిన బాధలు చాలు, నా దగ్గరికి వచ్చేసేయి అని తీసుకుపోతే అప్పుడు ఇంకా ఈ బాధలు, ఈ నొప్పులు అన్నీ పోతాయి. ఇవి తెలియక డాక్టరు నీకు బాడీ పెయిన్స్ ఉన్నాయా అని అడుగుతున్నాడు. నేను నాలో నేనే మాట్లాడుకుంటున్నానట, నేను పిచ్చిదాన్నట. వింటున్నావా స్వామి? నీకు వినిపిస్తున్నాయా నా మాటలు? నేను పిచ్చిదాన్నా? నిన్ను పదే పదే వేడుకుంటున్నాను. నిన్నేం అడుగుతున్నానయ్యా నేనేమైనా పెళ్ళి కావాలి అని వేడుకున్నానా? మా అమ్మ నాన్న కాలేదని తిట్టిపోశారు, నేనేం అడగలేదే. పిల్లలు పుట్టలేదు అని అందరూ తిట్టిపోశారు, నేనేం అడగలేదే. మొక్కులు మొక్కింది కూడా నేను కాదు, వాళ్ళే. మరి ఇవాళ నేనే స్వయంగా మొక్కుతున్నాను, వచ్చి నన్ను తీసుకుపో తండ్రి అని. నేను నిన్ను వేడుకుంటూ ఉంటే వాళ్ళకి నేను ఎవరితో మాట్లాడుతున్నావు, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అంటున్నారు. నేను ఎవరితో మాట్లాడుతున్నానయ్యా? నీతోనే తండ్రి పరంధామ. నేను ఎవరితో మాట్లాడుతున్నాను? ఈశ్వరా, నీతోనే మాట్లాడుతున్నాను.
ఇది తెలియక నన్ను తెచ్చి హాస్పిటల్లో పడేశారు అని అలా మాట్లాడుతున్న ఆమెను చూసి డాక్టరు ఎంత వేదన, ఎంత బాధ ఆ తల్లి మనసులో ఎవరు చెప్పుకుంటుంది. అందుకే భగవంతుడికి నివేదించుకుంటోంది తన మానసిక బాధని. ఇలాంటి కొడుకులు ఎంతమంది ఉన్నారో కదా ఈ భూమి మీద, ఇలా తల్లిని హింసించేవాళ్ళు. ఇలాంటి తల్లులు కూడా ఎంతమంది ఉన్నారో కదా ఈ భూమి మీద. మనము వాళ్ళకి పిచ్చి అని మానసికమైనటువంటి ఏవేవో బాధలు ఉన్నాయని హాస్పిటల్ చూపిస్తూ ఉంటాం. నిజానికి పిచ్చి వాళ్ళది కాదు, వాళ్ళని అలా తయారు చేసిన మనదే. ఏమైనా సరే తల్లులు ఉన్న పిల్లలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఆ తల్లి మీకోసం ఎంత వేదన పడింది, ఎంత బాధపడింది, ఎలా పెంచింది అని మీకు జ్ఞాపకం ఉన్న వయసు నుంచి ఈనాటి వరకు ఆమె పడిన శ్రమ, చేస్తున్న పనులు, మీకు చేస్తున్న సేవలు గుర్తు చేసుకుని ఇంకా మాకు సేవలు చెయ్యాలా అని ఒక్కసారి ఆమెను అర్థం చేసుకుని ఇక ఎక్కడికి పోలేని ఆమెను మీరు చాలా జాగ్రత్తగా అపురూపమైన ఒక గాజు వస్తువును చూసినట్టు చూడండి. ఏ క్షణమైనా పగిలిపోవచ్చు. వేడి తగిలినా, అతి చల్లదనం కలిగినా, చేయి జారినా, జారకపోయినా, ఏ విధంగానైనా సరే టైం వచ్చినప్పుడు ఆ గాజు పాత్ర పగిలిపోతుంది. అప్పటి వరకు చాలా జాగ్రత్తగా చూసుకోండి. అప్పుడే మళ్ళీ మీకు అదే వయసు వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా అలా గుర్తుపెట్టుకుని మీకు మీ పిల్లలు మంచి చేస్తారు. గుర్తుపెట్టుకుంటారు కదా. మీ అమ్మని, నాన్నని గుర్తుపెట్టుకుని తప్పక వాళ్ళ కళ్ళ నీళ్ళు తుడిచి నోటికి ఒక ముద్ద ప్రేమగా అందిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.